విజయవాడను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు సమగ్రంగా అభివృద్ధి చేయాలన్నదే సీఎం చంద్రబాబు సంకల్పమని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. తూర్పు నియోజకవర్గం పరిధిలో సుమారు 4 కోట్ల వ్యయంతో 2 ప్రధాన రహదారుల పనులకు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామన్నారు. 15 కోట్ల వ్యయంతో రహదారుల సుందరీకరణ, పచ్చదనం పెంపు, రోడ్ల రీ-లేయరింగ్ వంటి పనులు చురుగ్గా సాగుతున్నాయని వివరించారు. గత పాలకులు విధ్వంసానికి ప్రాధాన్యత ఇస్తే కూటమి ప్రభుత్వం ప్రగతి దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుందని స్పష్టం చేశారు. గతంలో ఉన్నటువంటి గొడ్డలి ప్రభుత్వానికి ఈరోజు కూటమి ప్రభుత్వానికి మీరు ఒక్కసారి డిఫరెన్స్ చూసుకుంటే, అప్పుడు ఏదైతే డిస్ట్రక్షన్ కోసం ఒక ప్రయారిటీ, అంటే ఏదైనా సరే మొత్తం డిస్ట్రాయ్ చేయాలన్నటువంటి ఆలోచనతో గత ప్రభుత్వం ఉంటే, ఈరోజు నిర్మించడానికి చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో రాష్ట్రం ఒక సరికొత్త అడుగులతో, సరికొత్త ఉత్సాహంతో మనం ముందుకు వెళ్తున్నాం. ఈరోజు మనం చూసుకుంటే మన రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు కానీ, అమరావతి రాజధాని కానీ, అలాగే మా రైల్వే జోన్ విశాఖపట్నంలో రైల్వే జోన్ కానీ, లేకపోతే మన స్టీల్ ప్లాంట్స్ కానీ, ఇలా ఏ అంశాలు తీసుకున్నా సరే కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారంతో ముందుకు నడిపిస్తున్నాం. ప్రజలు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం తాలూకా పరిపాలన చూసుకొని ఒక రకంగా స్వాతంత్రం వచ్చినట్టుగా వాళ్ళందరికీ కూడా ఒక భావన కలుగుతుంది. దానితో పాటు అభివృద్ధి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు.